హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనున్నాయి. మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కోట శ్రీనివాసరావు మరణ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు ఆయన ఇంటి వద్దకు చేరుకొని భౌతిక కాయానికి నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం ఫిలింనగర్లోని తన నివాసంలో కన్నుమూశారు. కోట శ్రీనివాసరావు అంత్యక్రియలను ఆయన మనవడు శ్రీనివాస్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. కోట శ్రీనివాసరావు మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన పెద్ద మనవడు శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం అందుతోంది. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం హైదరాబాద్లోనే ఉన్నారని తెలుస్తోంది. 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోట కుమారుడు ప్రసాద్ మరణించిన విషయం తెలిసిందే. కోట కుమారుడికి 2 అబ్బాయిలు. శ్రీనివాస్ పెద్ద మనవడు కాగా హర్ష చిన్న మనవడు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కోట శ్రీనివాసరావుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చిరంజీవి, పవన్, ప్రకాష్ రాజ్, బాబుమోహన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, దగ్గుపాటి సురేష్, తనికెళ్ల భరణి వంటి నటులు కోట శ్రీనివాసరావు ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడని, ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయినట్లయిందని తెలిపారు. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారని, నటుడిగా మాత్రమే కాకుండా ప్రజాసేవలోనూ ఆయన కృషి ప్రశంసనీయమని గుర్తు చేసుకున్నారు. జూలై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో కోట జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఆయన అరంగేట్రం చేశారు. 750కి పైగా సినిమాల్లో కోట శ్రీనివాసరావు నటించారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ నటించారు. ప్రతిఘటన సినిమాతో విలన్గా మంచి గుర్తింపు పొందారు. 2015లో కోట శ్రీనివాసరావు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. కోట 9 నంది అవార్డులు, సైమా అవార్డు సాధించారు. విలక్షణమైన నటుడిగా పేరు సొంతం చేసుకున్న కోట శ్రీనివాసరావు చివరిగా 2023 మార్చి 11న విడుదలైన దోచేవారెవరురా అనే సినిమాలో నటించారు. అంతేకాదు అదే ఏడాది కబ్జా సినిమాలో కూడా నటించారు. ఇక వయసు మీద పడటంతో సినిమాలకు దూరమయ్యారు కోట శ్రీనివాసరావు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.